సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ యమరాజ్ సింగ్ అంటేనే అతని పేరు చెప్పగానే చాలామంది తాను చేసిన ఆపరేషన్లు ఎలాంటి ప్రాణాపాయ స్థితిలో కాపాడాడు గుర్తుంటుంది. అంటే ఒకవేళ దుబ్బాకే కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరున్న వైద్యుడు. అంటే దాదాపు ఎలాంటి ఆపరేషన్ అయినా కానీ ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినా ఎక్కడ కూడా న్యాయం కానీ లేకుంటే అక్కడ వాళ్ళకి ఎదురైన సమస్యలు వాటి పరిష్కార మార్గాలతో పాటు ఆప్షన్ చేసి సురక్షితంగా ఇంటికి పంపిస్తున్నారు. నిజంగా వారిని అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. అసలు మీ పేరు చెప్పగానే చాలామంది కూడా అంటే దాదాపు ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా చాలామంది ఆపరేషన్ చేస్తున్నారు. అంటే దాదాపు 14 కిలోల వరకు కూడా ఆపరేషన్లు చేసి కంతులు తీసేసినారు. అంటే నిజంగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా విధంగా ఉంటుంది? మీరు ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు కోలుకొని ఇంటికి పోతుంటే వాళ్ళు ఎట్లా? జనరల్గా మన దగ్గరికి వచ్చే కేసెస్ కూడా అన్నీ కాంప్లికేటెడ్ కేసెస్ రావడం జరుగుతుంది. చుట్టుపక్కల మనకు సిరిసిల్ల నుంచి కానీ సిరిసిల్ల మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి సిద్దిపేట గజ్వేల్ అటువైపు నుంచి కూడా రావడం జరుగుతుంది కేసెస్ అన్నీ. ఏదైనా కాంప్లికేటెడ్ కేసెస్ లైక్ ఫైబ్రాయిడ్స్, పెద్ద పెద్ద మాస్ ఓవేరియన్ మాస్లు కానీ ప్రొలాప్స్ యూట్రస్లు కానీ డిఫరెంట్ కేసెస్ అన్నీ హెర్నియాస్ కానీ ఇన్సిషన్ హెర్నియాస్ కానీ రావడం జరుగుతుంది. వచ్చేటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు ఆర్థికంగా జనరల్గా నాకు ఏంటంటే కొంచెం పూర్ పబ్లిక్కి హెల్ప్ చేయడము బేసిక్గా ఏంటంటే నేను కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాడినే. సో సాధక బాధకాలు అన్నీ తెలుసు కాబట్టి కొంచెం హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఏదైనా చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి రాగానే ఇన్వెస్టిగేషన్స్ అని చేయించి రక్తం తక్కువ ఉందా, దాన్ని రక్తం పెట్టుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకొని కేసుని ఎట్లా ప్లాన్ చేసుకుంటే పేషెంట్కి సేవ్ చేయగలుగుతాము అన్నీ ఆలోచించుకొని మనం అన్ని జాగ్రత్తలతో చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇప్పుడు మనకి రేర్ కేసెస్ కూడా దాదాపు కొన్ని కేసెస్ అయితే యశోద హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కూడా అక్కడ రేట్ ఎక్కువ చెప్పడం వల్ల 3.5 లక్షలు 4 లక్షల దాకా చెప్తున్నారు సార్. అంటే కూడా ఆ కేసెస్ని కూడా మనం టేకప్ చేసుకొని ఇక్కడ పిలిపించి బ్లడ్ పెట్టుకొని ఓన్లీ ఏదైతే అవసరం ఉన్నది అంటే మయోమెక్టమీ కేసెస్ ఓన్లీ పెద్ద పెద్ద హ్యూజ్ మాసెస్ 8 kgs మయోమా పెద్దది ఉండే అది యుట్రస్ని సేవ్ చేసుకుంటూ మనము ఓన్లీ మయోమా పార్ట్ మయోమెక్టమీ మాత్రమే చేసి ఫర్దర్ వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లం లేకుండా కూడా చేయడం జరిగింది. అటువంటి రేర్ కేసెస్ కూడా మన దగ్గర అయినాయి. ఇప్పటి వరకు సుమారు మీరు దుబ్బాకు వచ్చిన తర్వాత ఎన్ని రకాల ఆపరేషన్ చేశారు? దాదాపు 14 నుంచి 15,000 ఆపరేషన్స్ 2014 నుంచి చేయడం జరిగింది. 15,000 నియర్లీ చేయడం జరిగింది. దాంట్లో చాలా కేసెస్ అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఒక పేషెంట్కి అయితే దాదాపు 27 పెద్ద పెద్ద రాళ్ళు ఉండడం జరిగింది. ఇంకో పేషెంట్కి 99 స్టోన్స్ తీయడం జరిగింది గాల్ బ్లాడర్ నుంచి. చాలా రేర్ కేసెస్ మంచి చేసినాం మనము. అప్పుడు రామలింగారెడ్డి సార్ ఉండే ఎమ్మెల్యేగా ఆ టైంలో మనం ఆరోగ్యశ్రీ తెచ్చుకోవడం జరిగింది. థియేటర్ కూడా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత 2014లో ఎస్టాబ్లిష్ చేసుకొని ఆపరేషన్ థియేటర్ అన్ని కేసెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ. అంటే నిజంగా ఇప్పటికి వచ్చిన తర్వాత 15,000 ఆపరేషన్ చేశారు. దాదాపు లక్షల ఖర్చు అవుతుంది బయట ప్రైవేట్కి వెళ్తుంటే. నిజంగా వాళ్ళకు ఆ యొక్క వ్యాధి లేకుంటే స్టోన్స్ ఉన్నాయి కావచ్చు, ఎలా గుర్తుపట్టవచ్చు? వాళ్ళు ముందుకు వస్తే ఎంత ట్రీట్మెంట్ తొందరగా అందించే అవకాశాలు ఉంటాయి? అంటే ఒకటి మన దగ్గరికి వచ్చిన తర్వాత కేస్ని ఫాలోఅప్ జాగ్రత్తగా చేసుకుంటాము. స్కాన్ చేయించడం, బ్లడ్ టెస్టులు చేయించడం, దాంతోపాటు ఇంకేమన్నా అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని పేషెంట్కి మినిమం ఖర్చుతోటి మ్యాక్సిమం బెనిఫిట్ చేసేటట్టు మనం ప్లాన్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు కనుక సపోజ్ ఒక కేసు ఉంది, మనకి ఆ కేసుకి బ్లడ్ కోసం బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే దాదాపుగా 80 నుంచి 1 lakh ఖర్చు అయ్యే కేసెస్ కూడా మన దగ్గరకు వచ్చిన తర్వాత దానికి మినిమం ఖర్చుతోటి అంటే మొత్తం ఫ్రీగానే వాళ్ళకి ఏం ఖర్చు లేకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు రావడము అదే రోజు దాదాపుగా ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ పోస్ట్ చేసుకుంటున్నాం మనం. అది వేరే హాస్పిటల్లో కొంచెం టైం పడుతుంది అంటున్నారు, 1 week పడుతుంది, 10 days పడుతుంది అంటున్నారు. కానీ మన దగ్గర మాత్రం ఏ విధంగా లేట్ చేయడం జరగలేదు. రాగానే ఫస్ట్ డే ఇన్వెస్టిగేషన్స్, సెకండ్ డే మనం మ్యాక్సిమం సర్జరీ చేయడం జరుగుతున్నది. అంటే ఒక్కొక్క ఆపరేషన్ సర్జరీ అంటే దాదాపు ఇప్పుడు 99 స్టోన్స్ తీసేశారు. అంటే సర్జరీకి సమయం ఎంత పడుతుంది? వాళ్ళు ఒకవేళ నిజంగా పేషెంట్ ఆ తర్వాత కోలుకున్నాక వాళ్ళు చెప్పే అంటే జనరల్గా ఇప్పుడు పేషెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సర్జరీ కూడా అన్ఈవెంట్ఫుల్ మంచిగా అవుతున్నాయి. సర్జరీ కేసెస్ అన్నీ దాదాపు ఏ కాంప్లికేషన్ లేకుండా మంచిగా డిశ్చార్జ్ చేయడం జరుగుతున్నది. ఆ మాటకు వస్తే పేషెంట్స్కి మినిమం అంటే అసలు ఖర్చు లేకుండా అవుతున్నది కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పూర్ పబ్లిక్, పూర్ సెక్టార్స్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ పొలం అమ్ముకోనో లేకపోతే ఇంకేదో అమ్ముకోనో అప్పు చేసుకొని వడ్డీకి తీసుకొచ్చి ఈ బాధలు పడి బయట నుంచి ఈ ఖర్చులన్నీ లేకుండా మనం ఫ్రీగా చేస్తున్నాం వాళ్ళకు.
సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా సర్జరీ కూడా మనకు డిశ్చార్జ్ కూడా దాదాపు 7 days 6 daysకే డిశ్చార్జ్ చేయడం జరుగుతున్నది. వాళ్ళు ఉన్నప్పుడు కూడా మనకు ఇక్కడ ఫుడ్ కూడా బాగా పెడుతున్నాం, మనము శానిటేషన్ కానీ ఫుడ్ కూడా మనము డైట్ కూడా మంచి సప్లై చేస్తున్నాము. ఆ విషయంలో కూడా పేషెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు డైట్ విషయం. అరుదైన ఆపరేషన్ చేసిన సంఘటనలో ఎట్లా ఉంది? నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను అనుకుంటే బయట ఇదే కేసులు బయట చేసుకుంటే నాకు 15,000 దాకా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్లో చేసుకుంటే. కానీ అట్లా కాకుండా నేను ఆ కేసెస్ని మళ్ళీ ఇక్కడికి రప్పించుకొని మ్యాక్సిమం, ఎందుకంటే నేను మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పనిచేసిన, కామారెడ్డిలో పనిచేసిన, తర్వాత రామాయంపేటలో పనిచేసిన గవర్నమెంట్ హాస్పిటల్, తూప్రాన్లో కూడా వెళ్ళి సర్జరీస్ చేసిన గవర్నమెంట్ హాస్పిటల్. సో దాదాపుగా ఈ లొకేషన్లో ఉన్న డిస్ట్రిక్ట్స్లలో దాదాపుగా నా పేరు అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు వెతుక్కుంటూ రావడం జరుగుతుంది నా కోసం. వచ్చినప్పుడు ఇక్కడికి నేను ఏది రిజెక్ట్ చేయకుండా వాళ్ళకి మ్యాక్సిమం అంటే బర్డెన్ అనేది ఎకనామికల్గా బర్డెన్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నా. ఆ విషయంలో మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నా, చాలా హ్యాపీగా ఉన్నా నేను. ఎందుకంటే ఏ కేసు అయినా కానీ నాతో అయ్యే కేసు కంపల్సరీ ఇక్కడ చేస్తున్నా. ఒకవేళ నాతోటి కాకున్నా కానీ సజెషన్స్ తీసుకోనన్నా దాన్ని ఏదో విధంగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి పేషెంట్స్కి బెనిఫిట్ చేసేటట్టు చేస్తున్నాను. ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే రిమోట్ ఏరియా అంటే దాదాపు మీలాంటి సీనియర్స్ ఆపరేషన్ చేసే వాళ్ళు, మేజర్ ఆపరేషన్ చేసే డాక్టర్స్ కూడా ఉన్నారు. అంటే దుబ్బాక ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు, మాకు డాక్టర్ కావాలని అడుగుతున్నారు. నిజంగా వాళ్ళు వచ్చినప్పుడు చూస్తే మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈ విషయంలో. ఎందుకంటే నాకు బేసిక్గా పొలిటికల్ లీడర్స్ కూడా కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానివ్వండి, లోకల్ లీడర్స్, ప్రెస్ వాళ్ళు, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా చాలా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ సక్సెస్కి నాకు చాలా సపోర్ట్ చేస్తుంది కూడా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింటింగ్ మీడియా. ఎందుకంటే వీళ్ళ వల్ల మనం చెప్పే మెసేజ్ అనేది చాలామంది పక్క డిస్ట్రిక్ట్స్లో కూడా పాకిపోతుంది. సో అక్కడ నుంచి కూడా దాదాపు సిరిసిల్లకి వెళ్ళి మనం ఈ ఒక 35-40 కేసెస్, మేజర్ కేసెస్ చేయడం జరిగింది. సిరిసిల్ల వదిలి మందిరకు వస్తున్నారు. అదేవిధంగా కామారెడ్డి అవుట్స్కట్స్ నుంచి, అక్కడ నుంచి కూడా బిక్నూరు కానీ ఇటువంటి ప్లేసెస్ కూడా మనం కేసెస్ టేకప్ చేయడం జరిగింది. నిజామాబాద్ నుంచి వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది మీడియా వల్లనే ఇదంతా ప్రపగండా అవుతున్నది కాబట్టి మనం హెల్ప్ చేయగలుగుతున్నాము. అదేవిధంగా మనకు పొలిటికల్ లీడర్లు కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. పార్టీ వైజ్ కాకుండా అన్ని పార్టీ వాళ్ళు మనకు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫ్యూచర్గా రేపు ఎంబీబీఎస్ స్టూడెంట్ నిజంగా వాళ్ళు ట్రైన్ పీరియడ్ తర్వాత ఇప్పుడు మీ దగ్గరకు వస్తుంటారు, వారికి మీరు ఇచ్చే సలహా సూచన? అందరూ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, కష్టపడాలా, కొంచెం మనం సర్వీస్ చేయాలా. పూర్ పబ్లిక్కి సర్వీస్ చేయడం అనేది మనకి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ ప్రొఫెషన్లకు రాము. ఫస్ట్ థింగ్, ఈ ప్రొఫెషన్లోకి వచ్చినామంటే మనం చేసే పనిని బట్టి కొంచెం హెల్పింగ్ నేచర్లో పోతే, సర్వీస్ చేస్తే మనకు చాలా పుణ్యం వస్తుంది. మన పిల్లలు ఎదగడానికి కానీ, వాళ్ళ ఫ్యూచర్ సెటిల్మెంట్స్ కానీ ఏదో విధంగా సహాయపడతాడు దేవుడు కూడా. ఈ దృక్పథంతో మనం కనుక ప్రతి పేషెంట్ని మన పేషెంట్గా, నా పర్సనల్ ఫ్యామిలీ మెంబర్గా తీసుకొని మనం కనుక హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తే, అందరు ఇదే విధంగా ట్రై చేస్తే దాదాపుగా మనం చాలా ప్రాబ్లమ్స్ అంటే ఈ వ్యాధి సంబంధిత డిసీజెస్ కానీ ఇవన్నిటిని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం కనుక చేయగలిగితే వాళ్ళకు ఫైనాన్షియల్ బర్డెన్ కూడా మనం తక్కువ చేయొచ్చు 100%. ఎందుకంటే ఇవాళ రేపు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే తెలుసు, మనకు ఒక ఆపరేషన్ బయటికి పోతే దాదాపు 60-70 వేల ఖర్చు వస్తున్నది. ఇంకా మేజర్ సర్జరీస్ ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్కి పోతే 3-4 లక్షలు కూడా ఖర్చు అవుతున్నది. అటువంటి కేసెస్ని మనం టేకప్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా వాళ్ళకు బయటపడేస్తే ప్లాన్ ప్రకారము వాళ్ళకి చాలా సాయం చేసిన వాళ్ళం అవుతాము. ఇదే విధంగా అందరూ కూడా ట్రై చేస్తే నిజంగా చెప్పాలంటే చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మన రాష్ట్రం కానీ దేశం కానీ అందరం మనం కలిసి పనిచేసుకొని హెల్పింగ్ నేచర్లో పోతే చాలా బాగుంటుంది. అంటే ఆపరేషన్ థియేటర్లో పోయిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క ఆపరేషన్ 10 నిమిషాలు, గంట, 2 గంటలు, ఒక్కొక్క ఆపరేషన్ మేజర్ ఆపరేషన్ 3-4 గంటలు కూడా పడుతుంటుంది. నిజంగా అప్పుడు చేస్తుంటే మీకు అంటే వాళ్ళకి కానీ పేషెంట్ చూసిన తర్వాత కోలుకున్నాక వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? పేషెంట్స్ రెస్పాన్స్ చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను పోస్ట్ ఆప్ రౌండ్స్కి పోయినా కానీ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేనంత రెస్పెక్ట్ మనకు వస్తుంది. అది ఆటోమేటిక్గా వస్తుంది. మనం రెస్పెక్ట్ కావాలని చెప్పి కోరుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే మనము చేసేది కరెక్ట్గా పోతూ ఉంటే మనకు ఈ ప్రకృతి అనేది, పంచభూతాలు అనేటివి కంపల్సరీ మనకు సహాయం చేస్తూ ఉంటాయి. మనం చేసే క్రిటికల్ కేసు కూడా ఆ టైంలో ఆ భగవంతుడు మనకు హెల్ప్ చేసి బయటపడేసే అవకాశాలు చాలా ఉంటాయి. నేను ప్రాక్టికల్గా ఫీల్ అయ్యి చెప్తున్నా. కొన్ని కేసెస్లో బ్లడ్ ఎమర్జెన్సీస్ వస్తాయి.
చేసుకుంటూ పోతుంటే ఆ దేవుడు మనకు తప్పకుండా హెల్ప్ చేస్తాడు. ఆ విధంగా పేషెంట్స్ని కూడా బ్లెస్సింగ్స్ వస్తాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. చూడొచ్చు నిజంగానే. అంటే దాదాపు ప్రైవేట్ కార్పొరేషన్కి వెళితే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ పేషెంట్ వెంబడి వెళ్ళే వరకు కూడా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. మనం దుబ్బాక మారుమూలు, ఇది రిమోట్ ఏరియా, సిద్దిపేట జిల్లా దుబ్బాక అంటే ఒకప్పుడు కూడా ఇక్కడ వైద్యులు ఆసుపత్రి దొరికే పరిస్థితి లేదు, ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎమరాజ్ సింగ్ వచ్చిన తర్వాత ఈ జిల్లా పక్కపంట ఉన్న జిల్లాల నుంచి కూడా, ఇతర జిల్లాల నుంచి కూడా ఎమరాజ్ సింగ్ డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పి మా మీడియా వాళ్ళతో పాటు సాధారణ ప్రజలు కూడా క్యూ కడుతున్నారు. ఇప్పుడు డాక్టర్ గారిని ఒక 5-10 నిమిషాల్లోనే ఇప్పుడు మనం ఒక గంట సేపు సార్ను మన కోసం కేటాయించడం జరిగింది. ఆపరేషన్ థియేటర్కి వెళ్తున్నాడు. ఇప్పటికే 4-5 ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక అక్కడికి వెళ్తున్నారు. నిజంగా చూస్తే మారుమూల ప్రాంత కార్పొరేషన్ ఆపరేషన్ మనం ఎక్కడ చూసినా కానీ ఎంత నీట్గా ఉంది. ఇక్కడికి రావాలి. ఎవరైనా పేదలు ఉన్నారో మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి డాక్టర్ గారిని సంప్రదించి తాను ఒకవేళ చెప్పే సూచనలు పాటించి తాను తీసుకున్న ఆపరేషన్ కావచ్చు, లేకుంటే సలహాలు తీసుకుంటే మాత్రం ప్రతి వ్యాధికి న్యాయం జరిగే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో కాదు, అంటే ఫ్రీగా ఉచితంగా వాళ్ళకి ఆపరేషన్ చేసి కూడా ఇంటింటికి పంపించే పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం కార్పొరేషన్కి వెళ్ళినట్టుంటే వైద్యులు దొరకడం కష్టం, తర్వాత సమయం తీసుకోవాలి, తర్వాత వారం 10 రోజులు. ఇక్కడికి వస్తే తెల్లారి అంటే ఈ రోజు వస్తే నెక్స్ట్ డే రోజు మాత్రమే ఆపరేషన్ చేసి ఇంటికి పంపించే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, దుబ్బాక. For more videos like this, subscribe Big TV channel.